హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఎంతో టేస్టీగా క్విక్గా తయారు చేసుకునే పన్నీర్ దమ్ బిర్యానీ చేస్తున్నానండి. ఈ పన్నీర్ దమ్ బిర్యానీ అనేది నేను కుండలో తయారు చేస్తున్నాను, మట్టి కుండలో. దీనికోసం ముందుగా ఏం చేశానంటే ఒక గ్లాస్ బియ్యాన్ని, బాస్మతి బియ్యాన్ని నానబెట్టుకున్నానండి. ఆ తర్వాత ఒక 2 గ్లాసుల వాటర్ తీసుకొని దీనిలోకి హోల్ గరం మసాలా వేసుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని కొంచెం పుదీనా వేసుకున్నాను. అలానే కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత ఈ వాటర్ మరిగించుకున్నాను. ఆ తర్వాత ఒక గంట నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వేసి అది సెమీ కుక్డ్గా చేసుకున్నాను. అంటే హాఫ్ బాయిల్ అంటారు కదండి, అలాగా కుక్ చేసుకున్నాను. అలా కుక్ చేసుకున్న తర్వాత మనకి రైస్ అనేది ఇలా పట్టుకుంటే కనుక మెత్తగా అవుతుంది కదండి, అలా అయితే సరిపోతుంది. అలా ఉడికిన తర్వాత చూడండి, బియ్యం వేసుకున్న తర్వాత అలా ఉడికిపోతుంది కదా. ఆ తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకొని కలిపేసేసుకున్నానండి మొత్తము. ఇప్పుడు ఈ రైస్ అంతా ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో ఏం చేస్తామంటే ఒక హాఫ్ చెక్క నిమ్మరసం వేసుకుంటున్నాను. ఈ నిమ్మరసం వేయడం వలన రైస్ అనేది తెల్లగా వస్తుంది. రైస్ అనేది విడిపోకుండా, అంటే అతుక్కుపోకుండా విడివిడిగా వస్తుంది అనమాట, ఏ మెతుకు ఆ మెతుకు. ఆ తర్వాత ఆ ఉడికిన రైస్ని ఒక చిల్లుల గిన్నెలో వేసుకొని వంపేసుకున్నానండి. ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. ఆ మిక్సీ జార్లో ఒక టమాటా వేసుకున్నాను. అలానే ఒక పచ్చిమిర్చి వేసుకున్నాను. అలానే కొంచెం ఉల్లిపాయలు వేసుకున్నానండి. సన్నగా కట్ చేసుకుని ఒక హాఫ్ ఉల్లిపాయ వేసుకున్నాను. వేసుకొని వాటిని పేస్ట్ చేసుకున్నానండి. ఆ పేస్ట్ని ఒక గిన్నె తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకున్నాను. ఇప్పుడు కారం వేసుకుంటున్నాను. ఒక స్పూన్ కారం. ఇది అంతా ఏంటంటే పన్నీర్కి మసాలా ప్రిపేర్ అండి. తర్వాత వేయించిన ధనియాలు జీలకర్ర పొడి అండి అది. తర్వాత ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకున్నాను. తర్వాత ఒక పావు స్పూను పసుపు వేసుకున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక పావు స్పూన్ వేసుకున్నానండి. ఈ పన్నీర్కి సరిపడినట్టుగా వేసుకుంటున్నాను మొత్తము. ఆ తర్వాత ఒక హాఫ్ నిమ్మకాయ రసం పిండుకుంటున్నాను. తర్వాత సాల్ట్ వేసుకుంటున్నానండి. ఈ పన్నీర్ రెసిపీకి తగ్గట్టుగా సాల్ట్ వేసుకున్నాను. ఆల్రెడీ నేను రైస్లో వేసుకున్నాను కదా, ఇది ఓన్లీ పన్నీర్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకున్నానండి. సాల్ట్ వేసుకున్న తర్వాత కుండ పెరుగు అండి. ఈ కుండ పెరుగుని ఒక 2 స్పూన్ల కుండ పెరుగుని వేసుకున్నాను. అంటే నేను పెరుగు అనేది కుండలో తోడు పెట్టుకుంటాను కాబట్టి నేను అది చూపించాను. ఫ్రెష్ పెరుగు అయితే సరిపోతుందండి. ఒక 2 స్పూన్లు పెరుగు వేసుకొని ఇప్పుడు ఈ మసాలా అంతా బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత ముందుగానే సన్నగా క్యూబ్గా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలండి ఇవి. మన ఇష్టం, ఏ సైజు కావాలంటే ఆ సైజు కట్ చేసుకోవచ్చు. నేనైతే చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాను. ఈ పన్నీర్ 100 గ్రాముల పన్నీర్ తీసుకున్నాను. ఈ పన్నీర్ కూడా తీసుకొని వీటిని ఈ మసాలాలో వేసుకొని ఈ పన్నీర్ అంతా మసాలా పట్టేటట్లుగా కలుపుకోవాలి. పన్నీర్కి బాగా పట్టాలండి మసాలా అంతా. ఈ తర్వాత దీన్ని ఒక 10 నిమిషాలు రెస్ట్ పెట్టుకోవాలండి, పక్కన పెట్టేసుకోవాలండి. ఆ తర్వాత ఏమవుతుందంటే పన్నీర్కి అంతా పడుతుందన్నమాట, వేసిన మసాలా అంతా దానికి పడుతుంది. దీనిలోని ఒక లవంగము, ఒక యాలుక, ఒక 4 లవంగాలు, కొంచెం బిర్యానీ ఆకు, కొంచెం చెక్క వేసుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. దానివల్ల ఏమవుతుందంటే పన్నీర్కి బాగా మసాలా అంతా పడుతుందండి. ఇప్పుడు పొయ్యి మీద ఒక కుండ పెట్టుకున్నానండి.
అన్నం వండుకునే కుండ అండి అది పెట్టుకొని దానిలో ఒక 2 స్పూన్ల నూనె వేసుకున్నాను. దీనికి ఈ నూనె ఎందుకంటే ఫ్రైడ్ ఆనియన్స్ వేపుకోవడానికండి. ఉల్లిపాయలని సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాను. పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను తీసుకొని నూనెలో వేసుకొని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలండి. నేనైతే బాగా నల్లగా అయితే వేపుకోలేదు, ఎందుకంటే నల్లగా వేపుకుంటే చేదు వచ్చేస్తుంది కాబట్టి అలా చేయలేదు. ఓన్లీ గోల్డ్ కలర్ వచ్చేంత వరకే వేపుకున్నానండి. ఇలానే నేను వేపుకున్నాను. ఎక్కువ వేపుకుంటే ఏంటంటే మాడిపోయి చేదు వచ్చేస్తుంది, అందుకే అలా చేయలేదు. ఇలా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నానండి. ఆ తర్వాత అదే కుండలో ఇంకొక స్పూను నెయ్యి వేసుకున్నాను. నెయ్యి కూడా వేసుకున్న తర్వాత జీడిపప్పులు తీసుకున్నానండి. జీడిపప్పులని తీసుకొని చూడండి, కుండ ఒక్కసారి కనుక హీట్ అయితే బాగా హీట్ వచ్చేస్తుందండి. అది చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. జీడిపప్పులను కూడా వేసుకొని ఎర్రగా వేపుకొని పక్కన పెట్టుకుంటున్నానండి. మట్టి కుండలో ఏ రెసిపీ చేసినా కానీ చాలా టేస్టీగా వస్తాయండి. నేనైతే ప్రతిరోజు డైలీ అన్నం అనేది ఈ మట్టి కుండలోనే వండుకుంటాను నేను. ఇంకొకటి రాగి పాత్ర ఉందండి, ఇత్తడి పాత్ర ఉంది, వాటిల్లో వండుకుంటాను నేను. ఈ జీడిపప్పుని కూడా తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఆయిల్ ఉంది కదండి, ఆయిల్లోని ఒక పావు స్పూను జీలకర్ర వేసుకుంటున్నాను. చూడండి, అసలు కుండ అనేది ఒక్కసారి ఎంత హీట్ వస్తుందో చూసారా, చాలా వేడిగా ఉంటుంది కుండ కూడాను. ఆ తర్వాత జీలకర్ర వేసుకున్న తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న పన్నీర్ అండి. ఈ పన్నీర్ గ్రేవీని మొత్తం వేసేసుకుంటున్నాను. కొంచెం వాటర్ కూడా పోసుకుంటున్నాను. గ్రేవీ అంతా వేసుకొని ఒకసారి కలిపి పెట్టుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, ఎంత బాగుందో చూసారా పన్నీర్ అనేది. కొంచెం వాటర్ కూడా వేసేసుకొని ఒక 2 నిమిషాలు పొయ్యి మీద పెట్టేసానండి అలానే. ఆ తర్వాత ముందుగానే చూసారా ఎంత ఇదిగా వస్తుందో, లిక్విడ్ అంతా వేసిన వాటర్ అంతా పోవాలండి. ఆ తర్వాత ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను కదండి అది బాస్మతి రైస్ని, ఆ రైస్ని ఒక లేయర్గా వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఒక లేయర్ ఏమో ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాను. తర్వాత జీడిపప్పులు వేసుకున్నాను. తర్వాత మళ్ళీ ఇంకొక లేయర్ ఏంటంటే మళ్ళీ రైస్ వేసుకున్నాను. తర్వాత మళ్ళీ అలానే జీడిపప్పులు, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని ఇంకొక లేయర్ వేసుకుంటున్నాను. కొంచెం పుదీనా కూడా వేసుకున్నానండి. ఇంకా అట్లా మొత్తం రైస్ అంతా అయిపోయేంత వరకు అలా చేసుకోవాలి మొత్తము. ఆ మిగిలిన రైస్ మొత్తం వేసేసుకుంటున్నాను లాస్ట్లో. ఇంకా వేసేసుకొని మళ్ళీ ఇంకా మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్, జీడిపప్పు, పుదీనా, కొత్తిమీర ఉంటాయి కదండి, అవి కూడా వేసేసుకోవాలి మొత్తము లాస్ట్లో. అసలు ఈ పన్నీర్ రెసిపీ, పన్నీర్ దమ్ బిర్యానీ అనేది చాలా చాలా టేస్టీ, చాలా బాగుందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. తర్వాత నేను కలర్ వేస్తున్నానండి, ఫుడ్ కలర్ అనేది. ఈ ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. ఈ ఫుడ్ కలర్ ప్లేస్లోనే కుంకుమ పువ్వు వాటర్ ఉంటాయి కదండి, అవి కూడా వేసుకుంటే చాలా మంచిది. నా దగ్గర కుంకుమ పువ్వు లేదు కాబట్టి నేను జస్ట్ కలర్ వేసుకున్నాను అంతే అండి. కలర్ వేసుకున్న తర్వాత ఒక స్పూను నెయ్యి కూడా వేసుకున్నానండి. నెయ్యి కూడా వేసుకున్న తర్వాత దానిపైన మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టుకోవాలండి. మంటని సిమ్లో పెట్టుకొని దమ్ చేసుకోవాలి. ఈ రెసిపీ అనేది ఈ బిర్యానీలోకి ఏ కర్రీ అయినా బాగుంటుందండి. గ్రేవీ కర్రీస్, రైతాలతో తిన్నా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ పన్నీర్ దమ్ బిర్యానీ అనేది కుండలో చేశాను కదా, ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎంతో కలర్ఫుల్గా, ఎంతో టేస్టీగా, మసాలా ఏమీ లేకుండా మన ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే తయారు చేసుకోవచ్చండి. రెస్టారెంట్ స్టైల్లో ఉండే పన్నీర్ దమ్ బిర్యానీ అనేది చూడండి ఎంత కలర్ఫుల్గానే, ఎంత చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ అనేది.
ఈ బిర్యానీని ఒక సైడ్ నుంచి తీసుకుంటే కింద నుంచి మనకి గ్రేవీతో సహా బాగా వస్తుందండి. చూడండి పన్నీర్ ముక్కలు ఆ గ్రేవీ కూడా చాలా మంచిగా నీట్గా వస్తుందన్నమాట. ఎంతో టేస్టీగా ఉండే ఈ పన్నీర్ దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయిందండి. ఈ పన్నీర్ దమ్ బిర్యానీలోకి రైతా కానీ ఏదైనా గ్రేవీ కర్రీలండి, రాజ్మా కానీ ఆలు కర్రీ కానీ ఏ తిన్నా కానీ చాలా టేస్టీగా వస్తుందండి. చూడండి ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. మీకు కనుక ఈ వంటకం నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ.